నాకు అత్యంత ప్రియమైన నా దేవుని బిడ్డలకు, మా ఛానల్ వ్యూవర్స్కు, మమ్మల్ని ప్రేమించే అభిమానులందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బైబిల్ కోర్స్ అండ్ బైబిల్ సెమినార్సు కర్నూలు జిల్లా నంద్యాల టౌన్లో ఇవి ఏర్పాటు చేయటం జరిగింది. అద్భుతంగా జరిగాయి. అసలు మీరు ఇది చూస్తమే మీ భాగ్యం. మీరు చూడండి, ప్రార్థన చేయండి. మేమేం డబ్బులు అడగట్లేదు. నేను ఎప్పుడు డబ్బులు అడగను. నా ఛానల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చూసారా? చూడరు. ఇవ్వటం తప్పని కాదు నా ఉద్దేశం. వేరే వాళ్ళం తప్పు పడతల్లా. నా సిస్టమ్ అలాగూ. ప్రభు నన్ను ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపుతో ప్రభు నన్ను వాడుకుంటారు. ఆ పిలుపుకు లోబడి అన్నీ వదిలేసి దేవుని సేవ చేస్తున్నామే, ఇదిగో ఆయన అప్పగించిన ఈ పని కొరకే. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడే. సమస్త జనులను శిష్యులుగా చేసి పొలాలకు పంపించేటువంటి ఈ కృపను దేవుడు నాకు ఇచ్చాడని నేను ఎంతగానో గర్వంగా చెప్పుకుంటా. ఉద్యోగాలు సద్యోగాలు మొత్తం మానేసి, ఉద్యోగాలు చేస్తే మేము కూడా నెలకి 1,00,000-1,50,000 సంపాదించుకోవచ్చు. మొత్తం వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాం. ఇందుకే ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరం చేస్తాడని నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ మై లైఫ్. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చారు. నాకు ముందే చెప్పారు. నన్ను దేవుని సేవ కొరకు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలవడం జరిగింది. ఆ పిలుపుతో మొత్తం వదిలిపెట్టేసి దేవుని సేవకు వచ్చా. సో నేను దేవునికి సేవకే పుట్టించానని ప్రభు చెప్పాడు. అపొస్తలుల కార్యం ఆయన 1991 సంవత్సరంలో అపొస్తలుల కార్యం 3:26 ద్వారా దేవుడు నన్ను సేవకు పిలిచాడు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించును అని ఉంటుందే. తన సేవకును పుట్టించి అని 1వ నంబర్ వేసి ఫుట్ నోట్ రాస్తాడు. సేవకు లేపితిని అంటాడు. అప్పుడే చెప్పాడు. ఆ వాక్యంతో బయలుదేరాం. 35 సంవత్సరాల పైచిలుకు నుంచి సేవ చేస్తూ, వర్షాకాలంలో మనం బైబిల్ సెమినార్లు పెడతాం కదా. ఇప్పుడు హిందూపూర్ అనంతపురం జిల్లా ముగించుకొని నౌ వి కేమ్ టు కర్నూలు జిల్లా నంద్యాల టౌన్. ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు నా ముందు నిలబడ్డారు వీళ్ళంతా. వీళ్ళు ఎవరు అనుకున్నారు? నేనేదో మామూలు అనుకున్నా. నేను పాస్టర్లు, ఎవాంజలిస్టులు, సువార్థికులు, ఎంప్లాయీస్తో పాటు ఎవరు వచ్చారో తెలుసా? ఎంఎస్సి పిహెచ్డీలు, ఎంఏ ఎంఫిల్ అన్నారు ఒక్కొక్కళ్ళు, ఎస్ఐలు. అసలు ఐ వాజ్ వెరీ వండర్ రిగార్డింగ్ నంద్యాల బైబిల్ సెమినార్స్. నేను ప్రభువుని గణపరుస్తున్నాను. లోతైన సబ్జెక్టులు విని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఆశ్చర్యపోయా. ఇంతవరకు ఇట్లాంటి లోతైన సబ్జెక్టులు మేము ఎప్పుడు వినలేదు బాబురావు గారు, మేము సేవలో వాడుకుంటాం అని చాలామంది రియలైజ్ అయ్యి సంతోషించి, అసలు వేరే చోట సెమినార్ జరుగుతున్నా కూడా ఇక్కడికి వచ్చేసారు పారిపోయి. అసలు మేము బాబురావు గారి సెమినార్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళము అని ఇక్కడికే వచ్చి పొద్దున 10 గంటలు కూర్చొని సాయంత్రం 6 గంటల దాకా కూర్చుంటారండి ఎవరైనా. అట్లా ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ పెట్టాం, సర్టిఫికెట్లు ఇచ్చాం మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి. అనేకులు విని లోతైన విషయాలు తెలుసుకొని మేము సేవలో వాడుకుంటాం అని ఒక ఉజ్జీవ జ్వాలగా, ఒక నిప్పు కణంలాగా బయటికి వెళ్ళారు. వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టులన్నీ పేపర్ మీద రాసుకున్నారు, మైండ్లో కూడా రాసుకున్నారు. దేవుని సేవలో వాడుకుంటారు నాకు తెలుసు. నౌ వీ విల్ గో టు ద భద్రాచలం చింతూరు సెమినార్స్. ప్రార్థన చేయండి. ఇంకా చాలా చోట్ల పెట్టబోతున్నాం. విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్, ఇంకా జగ్గయ్యపేట, అనంతపురం జిల్లా, ఇంకా కాకినాడ. ఈ కాన్సన్ట్రేషన్తో ముందుకు బయలుదేరుతున్నాం. మధ్యలో నాకు మీటింగ్స్ కూడా ఫుల్గా ఉంటాయి. నా హెల్త్ కొరకు మీరు ముఖ్యంగా ప్రార్థన చేయాలి. మీరు ఇది వినటము మీ భాగ్యం, మీరు చూస్తూ మీ భాగ్యం, మీరు ప్రార్థన చేయటం అది మీ డ్యూటీ. సో యుద్ధం చేసేవాడికి ఎంత బహుమతో, ఆ వస్తువుల దగ్గర కాపలా కాసేవాడికి కూడా అంతే బహుమతి. మీరు యుద్ధం చేసే పాటలో లేరు, మేమున్నాం. వెనకాల మీరు ప్రోత్సహించేవారుగా ఉండాలి. మీకు కూడా మధ్య ఆకాశంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జీవికిరీటాలు, గిఫ్ట్లు, బహుమతులు. ఇప్పుడు కొద్దిమందే కాదు, లెక్కింప సఖ్యము కాని జనసమూహం ముందు మీరు కూడా ఆ బహుమతులు పొందుకొందురు గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఆమేన్.